హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మురుకులు అయితే చేశాను. సో లేట్ చేయకుండా చూసేద్దామా. నేనైతే 2 కేజీల రైస్ తీసుకున్నాను, 1 కేజీ శనగపప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం వామ వేసుకొని టేస్ట్ కోసమని గ్రైండ్ చేసుకున్నానండి. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. మన నలకలు లేకుండా మంచిగా జల్లెడ పట్టుకొని దానికి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ పిండికి మనకు సరిపోనంత, మనం ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి మనకు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. 3-4 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కొంచెం వామ కూడా వేసుకోవాలి, మళ్ళీ పైన బాగుంటుంది. ఇలా వేసుకున్న దాన్ని కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, పిండి మొత్తం లూజ్ వచ్చేస్తుంది, మనం మురుకులు చేయడానికి వీలు ఉండదు. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మనకు మంచిగా మురుకులు చేయడానికి వీలుండేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, అయిపోయిందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైనాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం మురుకులు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. 1 లీటర్ అలా వేసుకోవాలండి. నేనైతే 1 లీటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఆ పిండిని మురుకులు గిద్దెలో పెట్టేసి ఇలా ఒత్తుకోవడమే అండి. నేనైతే చేస్తుంటే ఒక వీడియో అయితే తీశారు, ఇలా చేసుకోవాలండి. అంతే, మనకెంతో ఇష్టమైన టేస్టీ క్రిస్పీ మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయండి. చూసేయండి. చూసారు కదా ఎలా వస్తున్నాయండి. సో మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో టీలు వేసుకొని తింటారండి, స్నాక్స్ లాగా. మార్నింగ్ టైంలో పెద్దవాళ్ళు కూడా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. మాకైతే చాలా ఇష్టం. మేమైతే వీటిని మురుకులని అంటాము. మా ఖమ్మం డిస్టిక్లో మురుకులని అంటారు. మీ దగ్గర ఏమంటారో వీడియో మొత్తం